రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డు పంపి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విద్యార్థుల పట్ల ప్రభుత్వం కనికరం చూపట్లేదని అన్నారు. రింబర్స్మెంట్ రాక ఫీజులు కట్టే ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మాన్పించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. కొందరు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం కూడా వీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే విధమైన ధోరణికి అవలంబిస్తుందని మండిపడ్డారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో 20% విద్యారంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి కనీస మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్కారు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరారు. లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేటాయించాలి విద్యారంగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పోస్ట్ కార్డు పంపించడం జరిగింది. ఈరోజు గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయలేదు. ఈ యొక్క మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదైతే జరగబోయేటువంటి మార్చి బడ్జెట్ లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని చెప్పేసి, అలాగే వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో పోస్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అకాడమిక్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయని చెప్పేసి మేము పీడీఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీగా కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యా బోధన